రాష్ట్రంలో మహిళలకు జనసేన పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోన తాతారావు అన్నారు. గాజువాకలో తాతారావు ఆధ్వర్యంలో మహిళలతో సమావేశం నిర్వహించారు. మహిళా అభ్యున్నతి జనసేనతోనే సాధ్యమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మహిళలను కేవలం ఓటర్లుగానే పరిగణిస్తుందని మండిపడ్డారు. జనసేన పార్టీ మహిళలకు గౌరవం ఇస్తుందని తాతారావు చెప్పారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తు మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కోన తాతారావు ఆధ్వర్యంలో భారీగా మహిళా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలని, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెంచినటువంటి మద్యం ధరలు కానీ, అలాగే చెత్త పన్నులు వేయడం కానీ, అలాగే ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచడం కానీ, పెట్రోల్ ధరలు పెంచడం కానీ, ఇటువంటి సమస్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించడం కాకుండా రాబోయే రోజుల్లో గాజు గ్లాస్ గుర్తు కొట్టేసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పేసి వారంతా కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసల అప్పారావు గారు, అలాగే జ్యోతిరెడ్డి గారు, మాకా శాలిని గారు ఉన్నటువంటి మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీని గెలిపించుకోవడమే మంచి ఉద్దేశంగా ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉద్దేశం తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. జై జనసేన. ఈరోజు గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆలోచన, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి అత్యంత గౌరవం ఇవ్వాలని, వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే వాళ్ళు ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా ఉంటారో అక్కడ సురక్షంగా ఉంటుందనేటువంటిది ఒక నమ్మకం. అందుకు ఈ గాజువాక నియోజకవర్గంలోనే 1,60,000 ఓట్లు ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరూ ఇవాళ ఎక్కడ ఏం చేయాలో, పిల్లల్ని ఉద్యోగాలు చదివించుకున్నాం, ఉద్యోగ అవకాశాలు రావట్లేదని, కొత్త పరిశ్రమలు రావట్లేదు, మా పిల్లలు చదివించి మేము ఏం చేయాలని, మరోపక్క కరెంటు ఛార్జీలు ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో 9 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు. వాటిని ఎలా కట్టాలని, మహిళలుగా జీవితం ఎలా ఎనదీయాలని, ఇల్లు ఎలా నడపాలని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో మరోపక్క మున్సిపల్ కార్పొరేషన్ చెత్త మీద పన్ను, ఇంటి పన్నులు, వాటర్ పన్నులు అన్నీ విధించడం ద్వారా వాళ్ళకి ఇబ్బందులు. డ్వాక్రా మహిళలుగా వారిని చెప్పి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకుండా డ్వాక్రా రుణాల మీద 0 వడ్డీకి ఇస్తామని చెప్పి 0 వడ్డీ కాకుండా వాళ్ళ మోసం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాబోయే ఎన్నికల్లో మహిళలే దించడానికి ఎక్కువగా ప్రాధాన్యతలో ముందు వరుసలో ఉండాలని జనసేన పార్టీ ఆలోచనలో భాగంగా ఇవాళ గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డుల నుంచి, నియోజకవర్గం మొత్తం నుంచి మహిళలు వచ్చారు. ఆ మహిళలందరూ ఒకటే ప్రతిజ్ఞ చేశారు. జనసేన